మేడం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. సో ఈ కమ్యూనిటీలో ఇప్పుడు దాకా రిజల్ట్స్ ఎవరైతే షేర్ చేస్తున్నారో మీ అందరికీ హార్డ్లీ కంగ్రాచులేషన్స్ అండి. సో మీ యొక్క రిజల్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఉపయోగపడుతున్నాయి. దాంతోపాటు శ్వేత మేడం కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంటే మేడం హెల్ప్ చేసుకోవడం, తను మారడమే కాకుండా ఎంటైర్ తన ఫ్యామిలీ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఫ్యామిలీ మొత్తం కూడా చేంజ్ అయిపోయారు. అంటే అప్పుడు రిజల్ట్స్ లో చెప్పేవాళ్ళు, దాంతోపాటు మన స్పీకర్స్ కూడా చాలా మంది చెప్తా ఉంటారు కదా, ఒక లేడీ చేంజ్ అయింది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా హెల్దీగా హ్యాపీగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయని. సో అలా ప్రూవ్ అయింది అనమాట. సో చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ అనేవి ఈ రోజు షేర్ చేయించిన మహతి మేడంకి ఫస్ట్ గ్రాటిట్యూడ్ అనేది తెలియజేద్దాం హార్ట్ సింబల్ తో. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఒకసారి షేర్ చేసుకుంటాను. బిఫోర్ ఒక 4.5 years బ్యాక్ ఈ కమ్యూనిటీలో నేను స్టార్ట్ అయ్యాను. ఈ కమ్యూనిటీలో స్టార్ట్ అవ్వక ముందు బిఫోర్ నాకున్న ఛాలెంజెస్ వచ్చి నేను ఓన్లీ ఒక 10 kgs మాత్రమే ఎక్స్ట్రా వెయిట్ ఉన్నాను. బట్ ఈ 10 kgs ఎక్స్ట్రా వెయిట్ కూడా బిఫోర్ నేను ఐడియల్ వెయిట్ లో ఉండేవాడిని. దాంతోపాటు నా అలవాట్లు కానీ నాకు ఏమీ ఉండేవి కాదు. చాలా హెల్దీగా హ్యాపీగా ఉండేవాడిని, చాలా ఫిట్ గా ఉండేవాడిని. ప్రతి ఒక్క దాంట్లో చాలా యాక్టివ్ గా ఉండేవాడిని. అంటే డాన్స్ లో కానివ్వండి, స్పోర్ట్స్ లో కానీ, గేమ్స్ లో కానీ ప్రతి ఒక్క దాంట్లో యాక్టివ్ గా ఉండేవాడిని, ఐడియల్ వెయిట్ లో ఉండేవాడిని. సో నాకు ఓన్లీ స్కిన్ మాత్రమే కొంచెం ఇబ్బందిగా ఉండేది, పింపుల్స్ ఎక్కువగా ఉండేవి నేను ఐడియల్ వెయిట్ లో ఉన్నప్పటికీ కూడా. సో తర్వాత నా ప్రొఫెషన్ వల్ల, అంటే నా ప్రొఫెషన్ వచ్చేసి ఫోటోగ్రఫీ. ఈ ఫోటోగ్రఫీలో ఉన్నప్పుడు నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ వల్ల, దాంతోపాటు నాకు నా పొజిషన్, నా వర్క్ వచ్చేసి సిస్టమ్ దగ్గర కూర్చొని చేసుకోవడం వల్ల సో చాలా తక్కువ టైంలోనే వెయిట్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాను. సో ఎప్పుడైతే నాకు యాక్సిడెంట్ అయిందో విత్ ఇన్ 6 months or 8 months లోనే నేను వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చాను. ఇంక్రీజ్ అవడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నాకు ఫస్ట్ స్టార్ట్ అయిన ప్రాబ్లము ఎక్కువగా గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అయింది. ఈ గ్యాస్ ట్రబుల్ ఉండే కొందే అది డైజెషన్ ప్రాబ్లము, మోషన్ ప్రాబ్లము చాలా ఎక్కువగా ఇబ్బంది పెడతా ఉన్నాయి వీటి పరంగా. సో నేను ఎక్కువగా కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండడం వల్ల నాకు పొట్ట అనేది బాగా పెరిగిపోతా ఉంది. అంటే వెయిట్ అయితే ఎక్కువ పెరగట్లేదు, బట్ పొట్ట మాత్రం ఎక్కువగా పెరుగుతా ఉంది. దాంతోపాటు పొట్ట ఎక్కువగా పెరిగే కొందే నాకు గురక సమస్య అనేది యాడ్ అయింది. గురక సమస్య ఇంకొంచెం పెరుగుతూ పోతుంది. అంటే దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది ఎక్కడ ట్రై చేద్దామన్నా కూడా నాకు దాని గురించి అసలు క్లారిటీ రాలేదు. సో బరువు తగ్గుదాము, ఇంకేదైనా ట్రై చేద్దాము అంటే హ్యాండ్ బాగా పూర్తిగా ప్రాబ్లం కాబట్టి సో వర్కౌట్ చేయడం కానీ దేనికి కూడా బాడీ సహకరించేది కాదు. సో నేను ఏదైనా చేయాలి అంటే ఓన్లీ ఫుడ్ పరంగా మెయింటైన్ చేసుకుంటూనే తగ్గాలి. ఆ ఫుడ్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నాకు ఎవరు చెప్పలేదు, అప్పుడు ఎవరికి కూడా తెలియదు మా సైడ్. సో దానివల్ల ఏంటి అంటే అందులో దాంతోపాటు నా అలవాట్లు కూడా ఎలా ఉండేవి, చాలా చాలా డిఫరెంట్ గా ఉండేవి. సో మార్నింగ్ లేయడము 10 o'clock, ఒక్కోసారి 9 o'clock అట్లా లేచేవాళ్ళము. నైట్ ఎప్పుడో 11 o'clock, 10:30 ఆ టైంలో తినేవాళ్ళం. నైట్ మధ్యాహ్నం లంచ్ 3 o'clock అట్లాగా. అంటే నేను ఒక్కనే ఉండేవాడిని. ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇట్లా తింటూ ఉండేవాడిని. ఎవరైనా ఫ్రెండ్స్ గుర్తు చేస్తాను, లేకపోతే ఎవరైనా బంధువులు వచ్చి అక్కడ పలకరించడానికి వచ్చినప్పుడు స్టూడియో దగ్గరికి, సో ఇట్లాగా తాగడం కానీ తినడం కానీ ఏదైనా కూడా ఇట్లా ఉండేది. సో నాకు ఏది కూడా ప్రాపర్ టైమింగ్స్ అనేవి ఏది ఉండేది కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇంకొంచెం ఛాలెంజెస్ పెరుగుతూ ఉన్నాయి. ఆ టైంలో మా బ్రదర్ ద్వారా నాకు ఈ కమ్యూనిటీ పరిచయం అయింది. ఈ కమ్యూనిటీ పరిచయం అయిన తర్వాత సో ఫస్ట్ ఒక 3 days చూడు, చాలా వెయిట్ పెరుగుతా ఉన్నావు కదా, సమస్యలు పెరుగుతున్నాయి అంటున్నావు కదా, సో పెళ్లి కావాల్సిన అబ్బాయి ఇట్లా ఉంటే ఎట్లాగా, ఒకసారి ట్రై చేయి, నీకు ఉపయోగపడుతుంది అన్నారు. సో నేను ట్రై చేయలేదు. ఆల్మోస్ట్ ఆల్ ఒక ఇంచుమించుగా ఒక 8 months or 9 months నన్ను రెగ్యులర్ గా తను చెప్తా ఉండేవాడు, నేను వినేవాను కాదు. సో తర్వాత నాకు ఈ కమ్యూనిటీలో ఒక లైఫ్ స్టైల్ అనే ఈవెంట్ ద్వారా నాకు ఈ కమ్యూనిటీ పరిచయం అయింది. అక్కడ నేను చాలా మంది రిజల్ట్స్ చూశాను. చాలా మంది రిజల్ట్స్ చూసి సో వాళ్ళలో 1 or 2 ఎక్స్పీరియన్సెస్ ఏంటి అంటే రిలేటెడ్ గా నాకు మాత్రమే నేను ఎలాంటి సమస్యలు అయితే ఫేస్ చేస్తున్నానో వాళ్ళు కూడా అలాంటి సమస్యల నుంచి బయటకు వచ్చారు. సో వాళ్ళకి సేమ్ అదే ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చారు, ఐడియల్ వెయిట్ లో ఉన్నారు. ఇవన్నీ నేను చూసిన తర్వాత నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదని స్టార్ట్ చేశాను. విత్ ఇన్ 3 months లో నేను ఎక్స్ట్రా వెయిట్ ఉన్న 10 kgs ని లాస్ చేసుకోగలిగాను. దాంతోపాటు బిఫోర్ నేను ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న సమస్యలు ఈ గ్యాస్ ట్రబుల్, గురక ప్రాబ్లము, మోషన్ ప్రాబ్లము, వీటన్నిటి నుంచి నేను కూడా కొంచెంగా బయటకు రాగలిగాను. ఏంటి వీటన్నిటికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ డే నుంచి నా కోచ్ చెప్పినవన్నీ కూడా, అంటే ఆహారం మార్చుకోవాలి, అలవాట్లు మార్చుకోవాలి, వాటర్ తీసుకోవడం కానీ, తినడం కానీ, టైం టు టైం తినడం కానీ, ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేస్తా వచ్చాడు. అవి నేను స్టార్ట్ చేసి అవి నా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాను. సో దీనివల్ల ఏంటి అంటే ఈ 3 months లో నేను వెయిట్ తగ్గడంతో పాటు ఈ ఛాలెంజెస్ నుంచి కూడా నేను బయటకు వచ్చాను. సో నాకు వెయిట్ తగ్గడం కన్నా, ఈ సమస్యల నుంచి బయటకు రావడం కన్నా కూడా నేను బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటి అంటే, నేను స్కిన్ పరంగా కొన్ని రకాలు ట్రై చేశాను. బాగా బ్లాక్ గా ఉండేవన్నీ, పింపుల్స్ ఎక్కువగా ఉండేవి. సో స్కిన్ పరంగా బెటర్ ట్రై చేస్తున్నాను కానీ నాకు ఎక్కడ రిజల్ట్ రాలేదు. ఒక 1 or 2 ట్రై చేశాను, ఏమీ అనిపించలేదు. బట్ నా స్కిన్ రిజల్ట్ కూడా ఒకసారి చూడొచ్చు. సో బిఫోర్ నేను ఐడియల్ వెయిట్ లో ఉన్నానని చెప్పాను కదా, ఐడియల్ వెయిట్ లో ఉన్నా కూడా నా కాలేజ్ డేస్ లో కానీ సో ఓవరాల్ గా కూడా పింపుల్స్ ఎక్కువగా చాలా హెవీగా ఉండేది. అంటే ఏదో దోమలు కుడితే ఎట్లా ఉండేది ఫేస్ అట్లా ఉండేది బాగా. దాంతోపాటు చాలా బ్లాక్ గా ఉండేది, ఎక్కువగా పింపుల్స్ పుడతా ఉండేవి. దాంతోపాటు అది అసలు చాలా వరస్ట్ గా ఉండేది నా ఫేస్ అంతా కూడా.
సో దానికోసం నేను ఎన్నో రకాలు ట్రై చేస్తా ఉండేవాడిని. బట్ ఈ కమ్యూనిటీలో వెయిట్ లాస్ అవడం, ఆహార అలవాట్లు మార్చుకోవడం వల్ల చాలా హెల్దీగా నా అలవాట్లు మార్చుకోవడంతో పాటు ఇవన్నీ నేను రెగ్యులర్ గా పాటించడం వల్ల ఏంటి అంటే, సో నేను తగ్గిన వెయిట్ ని ఈ 4.5 years నుంచి అదే వెయిట్ ని మెయింటైన్ చేసుకుంటున్నాను. ఆ 10 kgs వెయిట్ ఎప్పుడైతే తగ్గానో ఆ తగ్గిన వెయిట్ ని ఇప్పుడు దాకా 1 kg కూడా 1 kg అటు ఇటు డిఫరెన్స్ ఉంటుంది తప్ప ఎటువంటి చేంజెస్ అనేది లేదు. వెయిట్ అయితే నేను అలాగే మెయింటైన్ చేసుకుంటున్నా. దాంతో పాటు అన్నిటికన్నా హ్యాపీయెస్ట్ విషయం ఏంటి అంటే, ఆ స్కిన్ పరంగా కూడా నేను చాలా రిజల్ట్ తీసుకున్నా. స్కిన్ ఇంకొంచెం బెటర్ చేసుకుంటూ ఉన్నాను. సో థ్యాంక్స్ టు మై కోచ్, ఇంత మంచి కమ్యూనిటీని నాకు పరిచయం చేసినందుకు. థ్యాంక్స్ టు మార్క్యూస్, ఇంత మంచి న్యూట్రిషన్ ని పీపుల్ కి పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే, జనరల్ గా ఈ ఫ్యూయల్ కాన్సెప్ట్ అనేది మన లైఫ్ లో ప్రతి ఒక్కరికి క్లియర్ గా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, ఈ ఫ్యూయల్ కాన్సెప్ట్ మనకి కనుక క్లియర్ గా అర్థమైంది అంటే, జనరల్ గా అసలు మనం మెడిసిన్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము, మెడిసిన్స్ ఎందుకు కంటిన్యూగా తీసుకోవాల్సి వస్తుంది, దాని నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి, ఫ్యూచర్ లో మనం హెల్దీగా ఉండాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మనం లీడ్ చేయాలి, అసలు మనకి ఛాలెంజెస్ ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ విషయాలు చాలా క్లియర్ గా మనకి ఈ టాపిక్ లో వస్తాయి. మీకు అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ టాపిక్ జస్ట్ వినడం కాకుండా మీకు అర్థమైన పాయింట్స్, మీకు క్లారిటీ వచ్చిన పాయింట్స్, కనీసం కొన్ని పాయింట్స్ అనేవి మీరు నోట్ చేసుకోగలిగితే, సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ని చేంజ్ చేసుకునే దానికైనా, లేదు ఫ్యూచర్ లో మీరు ఎలాంటి రిజల్ట్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకున్నా కూడా చాలా మంచిగా మీకు ఉపయోగపడతాయి. ఓకేనా? సో ఈ రోజు అసలు మనం ఈ టాపిక్ లోకి వెళ్తే, సో అసలు పీపుల్ కి ఆకలి అనేది ఎందుకు వేస్తుంది? ఆకలి అనేది ఈ రోజుల్లో మనకు జనరల్ గా ప్రతి ఒక్క టైంలో మనకి ఆకలి వేస్తూ ఉంటుంది. సో మార్నింగ్ 8 అయినప్పుడు ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది, అలాగే మధ్యాహ్నం 1 o'clock అయినప్పుడు ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది. సో ఆ ఫీలింగ్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అరే మనకి తినడానికి టైం అయింది కదా అని అనిపిస్తుంది కదా. సో అలాంటి ఫీలింగ్, ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు మాత్రం మనం తింటా ఉంటాము. జనరల్ గా అసలు ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుంది, ఎగ్జాక్ట్ గా ఫీలింగ్ రావడానికి అసలు కారణాలు ఏంటి, సో ఈ టాపిక్ లో మనం ఈ రోజు క్లియర్ గా తెలుసుకోబోతున్నాం. సో ఇంకోటి ఏంటి అంటే, ఈ పీపుల్ కి ఆకలి వేస్తుంది అంటే మన బాడీలో మన ఫుడ్ని ఎలా, అసలు ఆ క్రేవింగ్స్ ఎలా స్టార్ట్ అవుతాయి, అసలు ఎలా తీసుకోవాలి, యాక్చువల్ గా అసలు ఆకలి అంటే ఏంటి, క్రేవింగ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ టాపిక్ లో మనం క్లియర్ గా చెప్పుకుంటున్నాం. సో మీకు అర్థమైన పాయింట్స్ అయితే నోట్ చేసుకోండి. ఓకేనా? సో టాపిక్ లోకి వెళ్తే, సో ఎనర్జీ అంటే ఏంటి, న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే, జనరల్ గా మనకి చాలా మంది యాక్చువల్ గా చెప్తా ఉంటారు, ఫుడ్ మనం రెగ్యులర్ గా తీసుకుంటా ఉంటాము. ఈ ఫుడ్ ఎందుకు తీసుకుంటాము అంటే జనరల్ గా ఎనర్జీ కోసం అని చెప్తాం. ఈ ఎనర్జీ అనేది దేనికోసము? యాక్చువల్ గా మనం చాలా పనులు చేస్తా ఉంటాం. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఎనర్జీ కోసము, ఆ పని మనం మాట్లాడినా, పని చేసినా, దేనికైనా కూడా మనకి ఎనర్జీ అనేది కావాలి. సో ఆ ఎనర్జీ కోసం ఏం కావాలి, మనం ఫుడ్ అనేది తీసుకుంటా ఉంటాం. అసలు ఫుడ్ అంటే ఏంటి, న్యూట్రిషన్ అంటే ఏంటి, కమ్యూనిటీలోకి రాకముందు నాకు కూడా తెలియదు. అసలు ఫుడ్ సపరేటా, న్యూట్రిషన్ సపరేటా, ఇవన్నీ ఇన్ని ఉంటాయా అనేది సో నాకు కూడా ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత అర్థమైంది. సో ఫుడ్ అంటే ఏంటి, జనరల్ గా మనం ఆకలేసినప్పుడు తింటా ఉంటాము. టైం టు టైం, ఇందాక చెప్పాను కదా, టైం టు టైం మనకి టైమింగ్స్ ప్రకారం ఆకలేసినప్పుడు తింటా ఉంటాము. సో స్మెల్ బాగా నచ్చిందని తింటాము, దాంతో పాటు కలర్ఫుల్ గా మనకి టేస్ట్ కి నచ్చింది, చూసేదానికి బాగుంది, స్మెల్ బాగా నచ్చింది, ఈ విధంగా మనము కడుపు నింపుకునే దానికి ఏ టైంలో పడితే ఆ టైంలో కూడా తింటా ఉంటాం. అంటే ఎలా తిన్నా కూడా మన ఆకలిని సాటిస్ఫై చేసుకునే దానికి మనం తింటా ఉంటాం కదా. సో ఈ ఫుడ్ అనేది ఫుడ్ వేరు, న్యూట్రిషన్ వేరా అంటే కాదు. ఫుడ్, న్యూట్రిషన్ ఆల్మోస్ట్ ఆల్ ఒకటే. కాకపోతే మనం తీసుకునే ప్రతి ఫుడ్ న్యూట్రిషన్ కాదు, బట్ మనం తీసుకునే ప్రతి న్యూట్రిషన్ కూడా ఫుడ్డే. సో ఇది క్లియర్ గా అర్థం చేసుకోండి. మనం తీసుకునే ప్రతి ఫుడ్ న్యూట్రిషన్ కాదు, మనం తీసుకునే ప్రతి న్యూట్రిషన్ కూడా ఫుడ్డే. ఓకేనా? సో ఈ మాట మనకి క్లియర్ గా కనుక మనం అర్థమైతే, మనం ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం అనేది క్లియర్ గా మనకు అర్థమవుతుంది. సో ఈ ఫుడ్ అనేది ప్రతి ఒక్కదానికి ఎనర్జీ కోసం ఉంటుంది కదా. సో అసలు మన బాడీకి శక్తి అనేది దేనికి అవసరం, ఇందాక చెప్పుకున్నాం మనం. సో మనం నడవాలన్నా, మాట్లాడాలన్నా, ఇంకేదైనా కొంచెం ఆలోచించాలన్నా, చిన్న చిన్న పనులు చేయాలన్నా, మనకి ఆర్గాన్స్ అన్నిటికీ ఒక ఎనర్జీ అనేది కావాలి. సో అది దానికోసం మనం ఫుడ్ అనేది తీసుకుంటాం. సింపుల్ గా మనం ఏంటి అంటే, మనం తినే ఫుడ్ లో మనకి ఎనర్జీ అనేది ఎలా వస్తుంది అంటే, సో జనరల్ గా మనకి సూర్యరశ్మి నుండి మొక్కలు ఆ శక్తిని అబ్జర్వ్ చేసుకొని అది ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి మొక్కలు. సో కొన్ని రకాల జంతువులు ఏంటి అంటే, సో ఆ ఆకుల్ని, అంటే మనం వెజిటేరియన్స్ అనుకోండి, జనరల్ గా కొన్ని జంతువులు ఆకులను తింటా ఉంటాయి. సో మనం కూడా కొన్ని రకాల ఫుడ్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, కొంత వెజిటేబుల్స్ ని రెగ్యులర్ గా మనం తీసుకుంటా ఉంటాం. అలాగే నాన్ వెజిటేరియన్స్ కనుక అయితే, ఈ ఆకుల్ని తినే చిన్న చిన్న జీవులు ఏవైతే ఉంటాయో, సో ఆ వాటిల్ని ఆ మనుషులు తినడం కానీ, అంటే ఈ నాన్ వెజిటేరియన్స్ సో మొక్కల్ని ఆ జంతువులు తింటున్నాయి, ఆ జంతువుల్ని తినే చిన్న చిన్న ఉంటాయి కదా. సో ఆ విధంగా మనకి ఆ ఫుడ్ అనేది, ఎనర్జీ అనేది సో వెజిటేరియన్స్ ద్వారా కానీ, నాన్ వెజిటేరియన్స్ ద్వారా కానీ సో మన బాడీలోకి ఆ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది. సో రకరకాల ఫుడ్స్ మనం తీసుకుంటూ ఉంటాం కాబట్టి,
అలాగే మనకి మెయింటైన్ చేసుకోవాలి. దాంతో పాటు ఈ జంతువుల నుంచి ఆ ఫుడ్ అనేది మనకి బాడీలోకి ఎలా వస్తుందో, ఎనర్జీ అనేది ఎలా వస్తుందంటే, సో అది ఫుడ్ చైన్ లోకి పాస్ అయిన తర్వాత ఈ జనరల్ గా ఈ ఎనర్జీ అనేది పాస్ అవుతూ ఉంటుంది అనమాట. సో మొక్కల నుంచి వచ్చినా, అలాగే వెజిటేరియన్స్ అయినా, నాన్ వెజిటేరియన్స్ అయినా, మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మనకి అది ఎనర్జీగా మనకి క్రియేట్ అవుతూ ఉంటుంది. దాంతో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ మాలిక్యూల్స్ రూపంలో మనకి ఎనర్జీ అనేది ఉంటుంది. ఎందుకు ఎనర్జీ అవసరము అంటే, ఆల్రెడీ చెప్పాను, మనకి రెగ్యులర్ గా మనం మూవ్ అవడానికి, వర్క్ చేసుకునేదానికి అన్ని రకాలుగా కూడా మనకి కావాలి అని చెప్పి. దాంతో పాటు ఈ బాడీకి ఎనర్జీ అనేది ఎలా వస్తుంది అంటే, రకరకాల మాలిక్యూల్స్ ఉంటాయి. సో మనం రెగ్యులర్ గా మనం తీసుకున్న ఫుడ్ లో అన్నింటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి అంటే, సో ఈ గ్లూకోజ్ ఏంటి అంటే, మనం ఏం తీసుకున్నా కూడా అది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత అది కన్వర్ట్ అయ్యేది గ్లూకోజ్ కింద. సో ఈ గ్లూకోజ్ అనేది ఒక విధంగా చెప్పాలంటే బైక్ పెట్రోల్ లాంటిది అనమాట. సో మన బాడీ నడవాలి అంటే ముందుగా మనకి ఫిజికల్ యాక్టివిటీ మనకు జరగాలి అంటే, మనకి బాడీలో మెటబాలిజం జరగాలన్నా, ఫిజికల్ యాక్టివిటీ జరగాలన్నా, అలాగే మన బాడీ ఏ విధంగా మనకి రెస్పాండ్ అవ్వాలన్నా కూడా మనకి ఎనర్జీ అనేది, అంటే ఈ గ్లూకోజ్ అనేది కావాలి. కానీ ఇక్కడ చాలా రకాల మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, మనం ఫుడ్ తీసుకుంటున్నాము. దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, ఇలాగే కొన్ని రకాల వైటమిన్స్, మినరల్స్ కావచ్చు. ఇక్కడ మనం చూసామంటే ఈ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ మనము మెటబాలిజానికి, మన బాడీకి చాలా మంచిగా ఉపయోగపడతా ఉంటాయి. అదే విటమిన్స్, ఈ మినరల్స్ అయితే కనుక, ఈ మైక్రో న్యూట్రియంట్స్ అన్ని కూడా, ఇవన్నీ మనకి మన బాడీకి రెగ్యులర్ గా మనం ప్రాపర్ గా మనం తీసుకోగలిగితే, మనం ఆరోగ్యంగా హెల్దీగా మనం మెయింటైన్ చేసుకునే దానికి మనకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అయితే ఈ హెల్త్ విషయానికి వచ్చేటప్పటికి చాలా మంది చెప్తా ఉంటారు, సో నేను చాలా తక్కువగా తింటున్నాను అయినా వెయిట్ లాస్ అవ్వట్లేదు, చాలా నార్మల్ గానే తింటున్నాను అయినా వెయిట్ లాస్ అవ్వట్లేదు. సో అన్ని చెప్తా ఉంటారు చాలా మంది, వెయిట్ లాస్ కైనా, వెయిట్ గెయిన్ కైనా రకరకాలుగా నేను ట్రై చేస్తున్నాను అయినా అవ్వట్లేదని. ఒకటి బాగా గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మనం తక్కువ తినాలా, లేకపోతే పొట్టని ఆకలితో పెట్టుకోవాలా, లేకపోతే కడుపు మార్చుకోవాలా, ఇట్లా అనుకోకూడదు. సో మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం తక్కువ తినాల్సిన అవసరం లేదు, బట్ కరెక్ట్ గా తినాలి. ఆ కరెక్ట్ గా తినాల్సింది ఏంటి అంటే, మనము చాలా తక్కువ మంచిగా న్యూట్రిషన్ ఫుడ్స్ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకొని, మనం మంచిగా సింపుల్ గా లో క్యాలరీ ఉండే న్యూట్రిషన్, లో క్యాలరీ హై న్యూట్రిషన్ ఉండే ఫుడ్స్ మనం కనుక తీసుకోగలిగితే, అంటే లో క్యాలరీ అంటే తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, సో న్యూట్రిషన్ ఎలా ఉపయోగపడుతుంది అనేది మనకు క్లియర్ గా అర్థమైతే మనం అలా ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని మనం తినొచ్చు. సో నేను ఎందుకు సార్ తక్కువగా తినాలి, ఇంతకు ముందు రోజుల్లో మా నాన్నగారు చాలా ఎక్కువగా తినేవాళ్ళు, మా తాతగారు బాగా తినాలి, వాళ్ళ నాన్నగారు వాళ్ళు కూడా చాలా హెవీగా తినేవాళ్ళు, అయినా కూడా వాళ్ళు అలాగే ఉన్నారు కదా అంటే, సో తాతగారి కాలంలో ఒక 25 years 30 years బ్యాక్, లేక 50 years బ్యాక్ చూస్తుంటే, సో వాళ్ళు తినే ఫుడ్ కి ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ కి, దాంతోపాటు వాళ్ళకున్నప్పుడు లైఫ్ స్టైల్ కి ఇప్పుడు లైఫ్ స్టైల్ కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అంటే ఈ క్వాలిటీ అంటే ఉండే కొందే మనకి క్వాలిటీ పూర్తిగా మారిపోతా ఉంది. దాంతోపాటు ఫుడ్ అది ప్రిపేర్ చేసే విధానం కానివ్వండి, పండించే విధానం కానివ్వండి, మొత్తం కూడా చాలా మారిపోతా ఉంది. సో వాళ్ళు తిన్నట్టే మనము తినాలా అంటే, వాళ్ళు తిన్నట్టు మనం తినగలిగితే, వాళ్ళు పని చేసినట్టే మనం పని చేయగలగాలి. వాళ్ళు ఇంతకు ముందు వాళ్ళు తినే రోజుల్లో, వాళ్ళు తినే తిండిలో చాలా మంచిగా బలం ఉండేది, చేసే పనిలో కూడా చాలా కష్టం ఉండేది. సో మనం ఏంట్రా అంటే, మన బాడీకి కష్టము లేదు, మనం చేసే పని మీద కూడా కష్టం లేదు. దానివల్ల ఏంటి అంటే, మనకి ఆ వెయిట్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి, ఆ రోజుల్లో వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కాబట్టి మంచిగా హార్డ్ ఫుడ్ తినేవాళ్ళు, వాళ్ళు మెయింటైన్ చేసుకోగలిగేవారు. బట్ మనం చేస్తుంది ఏంటి, స్మార్ట్ వర్క్ కాబట్టి, మనం స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళకి స్మార్ట్ ఫుడ్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఆ స్మార్ట్ ఫుడ్ ఏంటి అంటే, సో తక్కువ క్యాలరీస్ ఉండేది, ఎక్కువ న్యూట్రిషన్ ఉండే ఫుడ్ మనకు కావాలి. ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువైనప్పుడు ఆ క్యాలరీస్ మినిమైజ్ చేసుకోవాలన్నా, లేకపోతే మనం వెయిట్ లాస్ అవ్వాలన్నా మళ్ళీ చాలా టైం పెట్టుకోవాలి కాబట్టి మనము. సో ఈ విధంగా మనం ఇవన్నీ కనుక మేనేజ్ చేసుకుంటూ కనుక మనం ప్రాపర్ గా కనుక తీసుకోగలిగితే, చాలా మంచిగా హెల్దీగా హ్యాపీగా మనం లైఫ్ టైం మనం మెయింటైన్ చేసుకునే దానికి, మన వెయిట్ అలాగే మన హెల్త్ ని మెయింటైన్ చేసుకునే దానికి చాలా మంచిగా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. అసలు ఈ ఫ్యూయల్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీరు ఇది కనుక క్లియర్ గా వినకపోతే ఇంకొంచెం మీకు సిల్లీగా అనిపించవచ్చు. ఈ ఫ్యూయల్ కాన్సెప్ట్ కనుక అర్థమైంది అంటే, అసలు మనకి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అనే విషయం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ ఫ్యూయల్ కాన్సెప్ట్ జనరల్ గా, మనం ఒక బైక్ ఉంటుంది, జనరల్ గా నాకే ఒక బైక్ ఉంది అనుకోండి, ఆ బైక్ నేను ఏం పట్టించాలి, బైక్ ఏం పట్టిస్తాం, ఫ్యూయల్ పట్టిస్తాం. ఈ ఫ్యూయల్ అనేది రెగ్యులర్ గా మంచి పెట్రోల్, అంటే ఆ బండి ఇంజిన్ అనేది ఆయిల్ పట్టిస్తే నడిచేదానికి మాత్రమే ఇంజిన్ అనేది రెడీ అయ్యింది. సో పెట్రోల్ కోసం తయారు చేసిన బండికి పెట్రోలే పోయాలి. అలా కాకుండా కల్తీ పెట్రోల్ కానీ, లేకపోతే రాంగ్ ఫ్యూయల్ ని దానికి యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, కొద్ది రోజులైతే బైక్ మూవ్ అవుతుంది కానీ, సో అంత ఇంజిన్ కండిషన్ కానీ, దాని ప్రాపర్ వర్క్ అనేది కూడా అంత మంచిగా ఉండదు. సో కొద్ది రోజులు రన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, బండి అయితే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. సో దాని తర్వాత మనం ఏం చేస్తాము, మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తాం. ఈ మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు దాని ఇంజిన్ మొత్తం చెక్ చేసి, బండి పార్ట్స్ మొత్తం చెక్ చేసి, బండికి ఏం ప్రాబ్లం లేదండి, కోసే ఫ్యూయల్ లో ప్రాబ్లం ఉంది,
ఒకసారి ఫ్యూయల్ కరెక్ట్ చేసుకొని మంచిగా ఫ్యూయల్ కనుక మంచి ఫ్యూయల్ కనుక పోసుకున్నావు అంటే బండికి ఏ ప్రాబ్లం రాదు తమ్ముడు, నువ్వు మంచిగా బండిని రన్ చేసుకోవచ్చు అని చెప్తారు. సో నేను మళ్ళీ అదే బండిని నేను తీసుకొని వచ్చి సో అలాగా వాళ్ళు మంచి ఫ్యూయల్ పోయకుండా మళ్ళీ రాంగ్ ఫ్యూయల్ నే కనుక నేను పోసాను అనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ రిపీటెడ్ గా ఆ బండి ఇంజిన్ అనేది ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో మళ్ళీ మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తాను. సో కొద్ది రోజుల్లో ఇలా రిపీట్ అయిన తర్వాత ఒక 2-3 సార్లు రిపీట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, సో ఈ మెకానిక్ సరిగా చేయట్లేదు, ఎన్నిసార్లు రిపేర్ చేసినా కూడా మళ్ళీ రిపేర్ వస్తుంది. సో ఇంకొక మెకానిక్ దగ్గరికి తీసుకెళ్దామని ఇంకో మెకానిక్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి చెక్ చేయించినా కూడా పూర్తిగా చెక్ చేసి ఆ ఇంజిన్ చెక్ చేసిన తర్వాత ఆ మెకానిక్ అయినా కూడా ఏం చెప్తాడు, సో దీంట్లో పోసే పెట్రోల్ అనేది కల్తీ పెట్రోల్, ఇది మంచి ఫ్యూయల్ యూజ్ చేయండి మీకు ఇంజిన్ బాగుంటుందని చెప్తారు. సో ఈ సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎన్నిసార్లు జరిగినా కూడా కొద్ది రోజుల తర్వాత దాన్ని పట్టించుకోకుండా దానికి మంచి ఫ్యూయల్ కనుక పట్టించుకోకపోతే కొద్ది రోజుల తర్వాత బండి ఇంజిన్ అనేది సీజ్ అయిపోతుంది. సో ఒక బైకే కదా అని చెప్పి దాన్ని మార్చేసుకొని కొత్త బైక్ అయితే తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ బైక్ ఎవరు అంటే నా బాడీ, అలాగే మనకి మన బాడీకి ఇచ్చే ఫ్యూయల్ ఏంటి అంటే ఫుడ్. సో మన ఆహారం అనేది జనరల్ గా మన బాడీ అనేది మంచి ఫుడ్ తీసుకుంటూ జనరల్ గా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తీసుకుంటూ ఓన్లీ మంచి ఆహారం మాత్రమే తీసుకొని బాడీని మెయింటైన్ చేసుకునే దానికి మనకి ఈ శరీరం అనేది ఉంది. బట్ దానికి అలా కాకుండా మనకి నచ్చిన ఫుడ్ ఎలా పడితే అలాగా ఏ టైంలో పడితే ఆ టైంలో మనకి నచ్చిన లైఫ్ స్టైల్ ప్రకారం ఏది తినాలనిపిస్తే అది, కలర్ నచ్చినప్పుడు, స్మెల్ నచ్చినప్పుడు, టేస్ట్ నాలుగు రుచి నచ్చినప్పుడు ఈ విధంగా మనం తీసుకుంటా ఉన్నాము అంటే ఏం జరుగుతుంది, మనం కూడా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. అంటే మెకానిక్ ఎవరు, మనకి డాక్టర్. సో మనకి వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు క్లియర్ గా మొత్తం చెక్ చేసిన తర్వాత డాక్టర్ ఏం చెప్తారు, సో మీకు ఆహారం అలవాట్లు కనుక కొంచెం మార్చుకుంటే ఈ సమస్య నుంచి మీరు బయటకు వస్తారు, మీకేం ప్రాబ్లం లేదు, కొంచెం మంచిగా ఆహారం తీసుకోండి, కొంచెం వెయిట్ మెయింటైన్ చేసుకోండి అని చెప్తారు. ఆ డాక్టర్ అయితే చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మనం బ్యాక్గ్రౌండ్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అదే లైఫ్ స్టైల్ లీడ్ చేస్తా ఉన్నాం అంటే సేమ్ రిపీటెడ్ గా బైక్ అయితే ఎలా అయితే ఎన్నిసార్లు రిపేర్ మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తారో మన శరీరం కూడా అదే విధంగా ఎన్నిసార్లు రిపేర్ చేసుకున్నా కూడా మళ్ళీ డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. అవే మెడిసిన్స్ తెచ్చుకుంటాం, అవే మెడిసిన్స్ యూజ్ చేస్తా ఉంటాము. బట్ ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు. అది కొన్ని రోజుల తర్వాత ఈ సైకిల్ లో పడినప్పుడు ఏంటి అంటే మనకి ఆ ఛాలెంజెస్ అనేవి పెరిగిపోతా ఉంటాయి. అలా కాకుండా మనం ఎప్పుడైతే ఫుడ్ కరెక్ట్ చేసుకొని మంచిగా లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకుంటామో, సో ఎన్నిసార్లు ఇట్లా చేంజ్ చేసుకోకుండా మనం అక్కడ మెకానిక్ ని మార్చినట్టు ఇక్కడ డాక్టర్స్ ని మారుస్తా ఉంటాం, హాస్పిటల్స్ ని మారుస్తా ఉంటాం. ఈ డాక్టర్ కాదు ఆ డాక్టర్, ఆ డాక్టర్ కాదు ఈ డాక్టర్ అని చెప్పి మనం ఎంతో మందిని చేంజ్ చేస్తా ఉంటాం. ఇలా కాదు, మనం చేంజ్ చేయాల్సింది ఏంటి అంటే మన ఆహారం అలవాట్లు. ఇలా ఎన్ని రోజులు మనం చేంజ్ చేసుకున్నా కూడా మన ఆహారం అలవాట్లు మార్చుకోకుండా ఎటువంటి పరంగా కూడా అది మనకి ఉపయోగపడదు, మనం హెల్దీగా ఉండడానికి అసలు అవకాశమే ఉండదు. సో ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవాలి. ఇది ఫ్యూయల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మనకు అర్థమైంది అంటే చాలా క్లియర్ గా మనం అన్ని రకాలుగా కూడా మనమే కాదు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళకి మంచిగా మనం ఎడ్యుకేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూస్తే కొన్ని రకాల ఛాలెంజెస్ మనకి ఎందుకు వస్తున్నాయి ఈ రోజుల్లో, మనం తినే ఆహారంలో కొన్ని రకాల డెఫిషియన్సీస్ ఉండడం వల్ల కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగే మనం కొన్ని రకాల ఫుడ్ లో ఎక్సెస్ అంటే తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ఛాలెంజెస్ అనేవి ఎందుకు వస్తున్నాయి అంటే ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల. సో అలాగే తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల కూడా మనకి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. సో అవేంటి అంటే యాక్చువల్ గా మనం తినే ఆహారంలో డెఫిషియన్సీస్ ఏమున్నాయి, ఈ రోజుల్లో మనం తగినంత ప్రోటీన్ తీసుకోవడం లేదు. ప్రతి మనిషికి ఒక కేజీ వెయిట్ కి 0.8 గ్రామ్స్ ప్రోటీన్ అనేది మనం తీసుకోవాలి. దాంట్లో కూడా మనకి ప్లాంట్ ప్రోటీన్ అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. బెస్ట్ ప్రోటీన్ ఏంటి అంటే ప్లాంట్ ప్రోటీన్. సో ఈ ప్లాంట్ ప్రోటీన్ ఆ ప్రోటీన్ అనేది తీసుకోకపోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు, అలాగే విటమిన్స్ మన బాడీకి అందకపోవడం వల్ల, మనం తీసుకునే డైట్ లో మనకి మినరల్స్ తక్కువగా అందడం వల్ల, గుడ్ ఫ్యాట్స్ అందకపోవడం వల్ల, చాలా తక్కువ ఫైబర్ మనం తీసుకోవడం వల్ల, దాంతో పాటు మనం ఏం తీసుకుంటున్నాం ఫైబర్, మనం రెగ్యులర్ గా వైట్ రైస్ తీసుకుంటా ఉన్నాం, దాంట్లో అది పాలిష్ చేసినప్పుడు ఆ ఫైబర్ పోతుంది కాబట్టి మన బాడీకి ఏం ఫైబర్ ఏమన్నది. సో దాంతో పాటు మనం వాటర్ కూడా ప్రాపర్ గా తీసుకోవట్లేదు. సో ఇవన్నీ రెగ్యులర్ గా మనకి డెఫిషియన్సీస్ ఉండడం వల్ల ఏంటి అంటే మనకి కొన్ని రకాల ఛాలెంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి ఈ డెఫిషియన్సీ వల్ల. సో అలా కాకుండా మనం ఇంకొంచెం ఎక్కువగా అంటే తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులు ఏం తీసుకుంటున్నాం, సో షుగర్ కానివ్వండి, సాల్ట్ కానివ్వండి, ఆల్కహాల్, టొబాకో, గడ్డగట్టేటువంటి ఫ్యాట్స్, కెమికల్స్, అలాగే సింపుల్ కార్బోహైడ్రేట్స్, షుగర్ ఎక్కువ ఉండే న్యూట్రిషన్ ఫుడ్స్, ఇటువంటి అన్ని కూడా మనకి ఎక్సెస్, మనం తీసుకోవాల్సిన దానికన్నా ఇంకొన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ మనకి రావడానికి తీసుకోవాల్సిన దానికన్నా కూడా చాలా ఎక్కువగా తీసుకుంటున్నాం. ఇవి రెండు విధాలుగా మనకు దెబ్బ కొడుతున్నాయి. అంటే తినే డైట్ లో డెఫిషియన్సీస్ ఉండడం వల్ల కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అలాగే తీసుకోవాల్సిన దాంట్లో తక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో వీటిని మనము చాలా బ్యాలెన్సింగ్ గా మనం తీసుకోవాలి. అయితే బ్యాలెన్సింగ్ గా మనం ఏం తీసుకోవాలి అంటే మంచిగా చూడండి. అంటే యాక్చువల్ గా మనం బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటే ఏంటి, సమతుల్యమైన పోషక విలువలతో కూడిన మంచి ఆహారం. ఈ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే మనం తినే దాంట్లో మంచిగా ప్రోటీన్ ఉండాలి. ఆ ప్రోటీన్ లో కూడా మనకి ప్లాంట్ ప్రోటీన్ అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు విటమిన్స్, మినరల్స్ ఉండాలి, దాంతోపాటు గుడ్ ఫ్యాట్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, అలాగే వాటర్ కూడా మనకి మంచిగా ఉండాలి. ప్రోటీన్ ఎందుకు ఉండాలి మన బాడీలో
ప్రతి మన ఆర్గాన్స్ ప్రతి ఏది మ్యానుఫ్యాక్చర్ అయ్యేటప్పుడైనా కూడా మనకి బాడీలో ప్రతిదీ తయారయ్యేది మనకి మజిల్ తోనే, అంటే ప్రోటీన్ తోనే. ఈ ప్రోటీన్ అనేది మనకి చాలా మంచిగా మజిల్ బిల్డ్ చేసుకునే దానికి కానివ్వండి, ఆర్గాన్స్ కానివ్వండి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో కొన్ని రకాల విటమిన్స్, మినరల్స్ మనకి ఎందుకు కావాలి అంటే మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మన బాడీలో సో ఏదో ఏదో ఒక విటమిన్ మినరల్ డెఫిషియన్సీ వల్ల మాత్రమే మనకి కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. సో దానికోసం ఏంటి అంటే మనకి విటమిన్స్, మినరల్స్ చాలా ప్రాపర్ గా మనం తీసుకోవాలి. దాంతోపాటు గుడ్ ఫ్యాట్స్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవడానికి, అలాగే జాయింట్స్ హెల్దీగా ఉండడానికి కానీ, మనకి ఫైబర్ ఎందుకు మంచిగా ఉపయోగపడుతుంది అంటే సో ఈ పీచు పదార్థము రెగ్యులర్ గా మనకి ఆకలికి మంచిగా సాటిస్ఫై చేస్తుంది. పేగులు ఎప్పుడు కూడా కదలికలు మంచిగా ఉంటుంది. దాంతోపాటు మనకి డైజెషన్ పరంగా అన్ని రకాలుగా కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. వీటన్నిటితో పాటు వాటర్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ వాటర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని కూడా ఎలిమినేట్ అవ్వాలి ఎప్పటికప్పుడు. సో దాంతో పాటు మనం ఏ ఫుడ్ తీసుకున్నా, ఎలాంటి న్యూట్రిషన్ తీసుకున్నా కూడా అది మన బాడీకి చాలా మంచిగా రీచ్ అవ్వాలి అంటే, మన బాడీలో మంచిగా క్యారీ అవ్వాలి అంటే ఖచ్చితంగా మన వాటర్ అనేది చాలా ప్రాపర్ గా తీసుకోవాలి. ఎవ్రీ 20 kgs కి 1 లీటర్ వాటర్ అని చెప్తారు కదా, ఇది కంపల్సరీ మనం ఫాలో అవ్వగలిగే. సో బాగా చూడండి, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది ఈ రోజుల్లో అందరూ తీసుకోమని చెప్తా ఉంటారు. అసలు ఎందుకు తీసుకోవాలి? ప్రతిరోజు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెంట్ పాయింట్ ఉంది కదా, దీనికోసం మనం కోచెస్ కానీ లేకపోతే బయట ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పినా కూడా సో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఎందుకు తీసుకోవాలి అంటారంటే బికాస్ ఆఫ్ ద రీజన్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంది, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఇంత మంచిగా మన బాడీని మనం మెయింటైన్ చేసుకోవాలన్నా, హైట్, వెయిట్, హెల్త్ అన్ని మెయింటైన్ చేసుకోవాలంటే మనకి ఖచ్చితంగా మనం బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకేనా? సో దాంతోపాటు ఇవన్నీ ఒకసారి మనం ఆలోచిస్తే, సో రెగ్యులర్ గా మనం మంచిగా న్యూట్రిషన్ తీసుకుంటున్నాం సార్, అయినా మాకు రిజల్ట్ రావట్లేదు సార్ అంటా ఉంటారు చాలా మంది. సో రిజల్ట్ రావడం లేదు అంటే బాగా గుర్తుకు పెట్టుకోండి, మన బైక్ మంచి పెట్రోల్ అయితే పట్టించాము, బట్ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే మనకి యాక్సిడెంట్ అవుతుంది, దెబ్బలు తగులుతాయా లేదా? సో అదే విధంగా మనం ఎంత మంచిగా న్యూట్రిషన్ తీసుకున్నా కూడా సో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బైక్ పెట్రోల్ అనేది మంచిగా పెట్టించడం కాదు, దాంతోపాటు దానికి సర్వీసింగ్ కూడా ప్రాపర్ గా చేయించాలి. అప్పటికప్పుడు ఇంజిన్ ఆయిల్ మారుస్తూ ఉండాలి. దాంతోపాటు స్పీడ్ లిమిట్ అనేది ఉండాలి. దాని బండిని ఎలా అయితే రైట్ వేలో మనం యూజ్ చేసుకోవాలో ఆ విధంగా రైట్ వేలో యూజ్ చేసుకోవాలి. అలా కాకుండా ఎలా పడితే అలాగా అసలు సర్వీసింగ్ లేకుండా, దానికి మంచి ఫ్యూల్ అనేది లేకుండా, ప్రాపర్ హెల్మెట్ లేకుండా ఎలా పడితే అలా మనం డ్రైవ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి. ఈ విధంగా కాకుండా మనం మంచిగా మనం మెయింటైన్ చేసుకోవాలి అంటే దాంతోపాటు రెగ్యులర్ గా మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ మీద మనకి ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. సో హ్యాబిట్స్ మార్చుకోవాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, ఫుడ్ అన్ని రకాలుగా కూడా మనం మార్చుకోగలిగితే సో మనం ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా సో చాలా హెల్తీగా మనం మెయింటైన్ చేసుకునే దానికి మనకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ బాగా చూడండి, సో మనం ఆకలితో ఉన్నప్పుడు మన బాడీ అనేది ఆకలిగా ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది. సో మన బాడీకి ఏమడుగుతుంది? న్యూట్రియంట్స్ అడుగుతుంది. న్యూట్రియంట్స్ అంటే మన బాడీకి ఓన్లీ క్యాలరీస్ కాదు, మన బాడీ ఏమడుగుతుంది? న్యూట్రియంట్స్ అడుగుతుంది. ఈ ఎనర్జీ అనేది మనకు కావాలి అంటే సో మనం బయట నథింగ్ బట్ గ్లూకోజ్ అనమాట. మనకి ఎనర్జీ కావాలంటే గ్లూకోజ్ కావాలి. ఎలా అది వస్తుంది అంటే మనకి రెగ్యులర్ గా మనం తీసుకునే న్యూట్రియంట్స్ తో పాటు మనం రెగ్యులర్ గా మనం గ్లూకోజ్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ద్వారానే మనం తీసుకుంటున్నాం. అలా కాకుండా రెగ్యులర్ గా మన బ్రేక్ఫాస్ట్ అనేది మనం ఎలా ఉంటుంది? మన బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ, పూరి ఇలాగా మన లంచ్ లో కూడా రెగ్యులర్ గా కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి. దాంతోపాటు రెగ్యులర్ గా డిన్నర్ లో కూడా మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి. సో రెగ్యులర్ గా ఎక్కువ క్యాలరీస్ ఫుడ్ మన బాడీకి ఇస్తా ఉన్నాం కాబట్టి రిమైనింగ్ మనకు ప్రోటీన్ కానీ, ఫ్యాట్స్ కానీ, విటమిన్స్, మినరల్స్ ఏమీ ఇవ్వడం లేదు. ఓన్లీ ఎక్కువ సార్లు గ్లూకోజ్ అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ సార్లు ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తా ఉన్నారు. అలా కాకుండా మనం రెగ్యులర్ గా మన కార్బోహైడ్రేట్స్ ఎలా తీసుకోవాలి, ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి, ఏది ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలంటే ఒకసారి ఇక్కడ క్లియర్ గా చూడండి. మన గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీ ప్రకారం రెగ్యులర్ గా మన బాడీకి కార్బోహైడ్రేట్ ఎంత పర్సెంటేజ్ కావాలి? 40% కార్బోహైడ్రేట్స్ కావాలి. దాంతోపాటు ప్రోటీన్ ఒక 30% కావాలి, ఫ్యాట్స్ ఒక 30% కావాలి. జనరల్ గా ఫ్యాట్ అంటే చాలా మందికి బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది. సో గుడ్ ఫ్యాట్స్ కూడా మనకి ఒక 30% కావాలి. దీంతో పాటు మనం ప్రతిరోజు ఏం చేయాలంటే ప్రతిరోజు మనం తినే డైట్ లో ఖచ్చితంగా అంటే అన్ని ఉండేలాగా, ఆడవాళ్ళకైతే ఒక 25 గ్రామ్స్ ఫైబర్, మగవాళ్ళకైతే ఒక 35 గ్రామ్స్ ఫైబర్. దాంతో పాటు డైలీ ఎక్సర్సైజ్ అనేది చేయాలి 30 to 40 minutes. ఎవ్రీ 20 kgs వెయిట్ కి ఒక 1 లీటర్ వాటర్ అయితే తీసుకోవాలి. 6 నుంచి 8 గంటలు ఖచ్చితంగా మంచిగా నిద్ర ఉండేలాగా చూసుకోవాలి. బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ఫైటో న్యూట్రియంట్స్ అన్ని మనం బాడీకి ఇవ్వాలి. ఇవి ఒక్కొక్క వ్యక్తికి వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఎలా అంటే జనరల్ గా
ఒకే విధమైన లైఫ్ స్టైల్ అందరికీ ఉండదు. కొంతమంది హైట్ ఎక్కువ ఉంటారు, కొంతమంది హైట్ తక్కువ ఉంటారు, వెయిట్ ఎక్కువ ఉంటారు, వెయిట్ తక్కువ ఉంటారు, కొంతమందికి బాగా తిరిగే జాబ్ ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి లైఫ్ స్టైల్ ఉంటుంది కాబట్టి కొంతమందికి కూర్చొని చేసే ఉద్యోగం ఉంటుంది. అలా కాకుండా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అనేది దాన్ని ఎలా డిజైన్ చేస్తారంటే మీ కోచెస్ మీ పర్సనల్ లైఫ్ స్టైల్ కి తగ్గట్టు పర్సనలైజ్డ్ గా ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేస్తారు. అది ఎలా ఏంటి అనేది మీ కోచెస్ ని అడిగితే చాలా క్లియర్ గా తెలియజేస్తారు. కాబట్టి మనము ఫాలో అవ్వాల్సింది మనకి బాగా హెల్ప్ అయ్యేది మన కోచెస్ ఎలా చెప్తే అలా ఫాలో అవ్వగలిగితే చాలా మంచిగా మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏందయ్యా అంటే మనం తీసుకునే ఆహారమే మనకి మందుల్లా పనిచేయాలి కానీ మన ఆహారం అనేది మనకి మందులు కాకూడదు. ఈ మాట ఎవరు చెప్పారు అంటే హిపోక్రటిస్ అంటే ఫాదర్ ఆఫ్ మెడిసిన్. మనకి మెడిసిన్ ని కనిపెట్టిన పర్సనే సో మనకి ఈ విషయం చెప్తున్నారు. అంటే మనం తీసుకునే ఆహారమే మనకి ఔషధంలా పనిచేయాలి కానీ ఈ రోజుల్లో ఏమైపోతున్నాయి అంటే మందులు మనకి ఆహారం అయిపోతా ఉన్నాయి. బాగా ఆలోచించండి. బాగా ఆకలి అయినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాగా ఆకలి కావట్లేదని ఒక టాబ్లెట్ అడుగుతారు చాలా మంది. తిన్నది బాగా అరగట్లేదని ఒక టాబ్లెట్ అడుగుతారు. డైజెషన్ అవి మోషన్ రావట్లేదని ఒక టాబ్లెట్ అడుగుతాడు. ఎక్కువ మోషన్స్ అవుతున్నాయి, అది మోషన్ ఆగట్లేదని ఒక టాబ్లెట్ అడుగుతారు. అంటే ప్రతి ఒక్క దానికి కూడా మెడిసిన్ మీద డిపెండ్ అవుతా ఉన్నారు. ఈ మెడిసిన్స్ అనేది జనరల్ గా మనకి ఫ్యూచర్ లో ఎక్కువగా పెరిగిపోతా ఉన్నాయి. మనం మంచి ఆహారం చేసుకుంటూ లైఫ్ స్టైల్ కనుక మార్చుకోగలిగితే సో మెడిసిన్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అనేది చాలా తగ్గించుకోవచ్చు. సో ఈయన ఏం చెప్తున్నాడు అంటే మనం తినే ఆహారమే మనకి మందుల్లా పనిచేయాలి కానీ మనకి మందులు అనేది ఆహారం కాకూడదని చెప్తున్నారు. సో అయితే మనం ఇంకా కనుక చూసుకుంటే సో ఆయుర్వేదిక్ డాక్టర్ ఏం చెప్తున్నారు, ఆయుర్వేదిక్ సంబంధించిన పర్సన్స్ ఏం చెప్తున్నారు అంటే సో మనకి మెడిసిన్ అనేది మనకి రాంగ్ గా మనం అంటే రెగ్యులర్ గా మనం తీసుకునే డైట్ అనేది కనుక రైట్ వేలో ఉంటే సో మెడిసిన్ అనేది మనకి అసలు నీడే లేదు అని చెప్తున్నారు. అంటే రెగ్యులర్ గా మనం తీసుకోవాల్సిన ఫుడ్ కనుక కరెక్ట్ గా ఉంటే మనకి మెడిసిన్ జోలికి అసలు అవసరం లేదు. సో మెడిసిన్ దగ్గరకు కూడా అసలు వెళ్లాల్సిన అవసరం లేదు. మన డిపెండెన్స్ అనేది మన ఆహారం అలవాట్ల మీద కనుక మనం పెట్టుకోగలిగితే చాలా మంచిగా మనకు ఉపయోగపడుతుంది. సో ఈ రోజుల్లో మనం చూసాము అంటే ఈ ఆహారం అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల ఎక్కడ చూసినా మనకి ఇంతకు ముందు రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు మెడికల్ షాపులు తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా? సో ప్రతి 100 మీటర్స్ కి ఒక మెడికల్ షాప్ ఉంటుంది. ఒకవేళ మెడికల్ పరంగా మనకి ఆ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండే పని అయితే మెడికల్ షాప్స్ అనేవి తగ్గాలి, హాస్పిటల్స్ తగ్గాలి. కానీ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే సో ఈ మెడిసిన్స్ అనేవి అనారోగ్యాన్ని తగ్గించుకునే దానికి ఉపయోగపడతాయి కానీ ఆరోగ్యంగా ఉండేదానికి మాత్రము మన ఆహారం అలవాట్లే కారణం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సైన్స్ పరంగా కూడా మనకు చెప్తా ఉన్నారు. సో ఈ స్లైడ్ లో మనం గమనించాల్సింది ఏంటి అంటే 2 times నోబెల్ ప్రైజ్ విన్నరు ఇతను ఏం చెప్తున్నాడు అంటే మనకి రెగ్యులర్ గా మనం తీసుకునే ఆహారం అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే అది దేని వల్ల వస్తుంది అంటే ఏదో ఒక దాన్ని వెతుక్కుంటూ మూల కారణం వెతుక్కుంటూ పోతే ఒక ప్రాబ్లం కి అది ఏదో ఒక విటమిన్ మినరల్ డెఫిషియన్సీ వల్ల అని చెప్తున్నారు. అంటే మనకి ఏ సమస్య వచ్చినా కూడా దాని బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఒక విటమిన్ మినరల్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు అంటే 2 times నోబెల్ ప్రైజ్ విన్నరు ఇతను మనకి రెగ్యులర్ గా ఆ పాయింట్ ని మనకి ఎడ్యుకేట్ చేశారు. సో ఎలాంటి ఛాలెంజెస్ వస్తున్నాయి దీన్ని మనం గమనించుకోగలిగితే సో ఆ సమస్యల నుంచి బయటకు రావడానికి కూడా మనం ఏం చేయాలనేది మనకి అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ మనం బాగా గమనించుకోవాల్సింది ఏంటి అంటే మన బాడీ మార్చుకోవాలి అంటే మనం ఇక్కడ ఈట్ ఫర్ ద బాడీ యూ వాంట్, నాట్ ఫర్ ద బాడీ యూ హ్యావ్. అంటే మనం బాడీని చేంజ్ చేసుకునే దానికి ఇక్కడ దాకా వచ్చాము. సరే ఆల్రెడీ ఉన్న బాడీని మనం ఉన్న శరీరాన్ని పోషించేదానికి కాదు. సో దాన్ని మనం చేంజ్ చేసుకోవడానికి అంటే వెయిట్ లాస్ అవ్వడం కోసము, వెయిట్ గెయిన్ అవ్వడం కోసము, హెల్తీగా ఉండడం కోసము రకరకాలుగా మనము ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్ తో వచ్చాము. సో ఆల్రెడీ ఉన్న బాడీ కోసం మనం తినకూడదు. మనం ఏ విధంగా మనం స్కిన్ బెటర్ గా ఉండాలి, మనం ఐడియల్ షేప్ లో ఉండాలి. సో ఏ విధంగా అయితే మన మైండ్ లో మనం ఎలా అయితే ఉండాలనుకుంటున్నామో మనం తీసుకునే ఫుడ్ కూడా దానికోసంగా మనం తీసుకోవాలి, దాని మైండ్ లో పెట్టుకొని మనం తీసుకోవాలి. కానీ లేదు ఆల్రెడీ మనం ఉన్న శరీరాన్ని పోషించే దానికోసం మన ఫుడ్ అయితే మనం తీసుకోకూడదు. సో ఇప్పటిదాకా మనం అన్హెల్దీగా ఉన్నామన్నా మన ఆహార అలవాట్లే కారణం అని చెప్పాం కదా. అంటే ఈ మైండ్లెస్ ఈటింగ్ నుంచి మనం మైండ్ఫుల్ ఈటింగ్ కి రావడానికి మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఏంటి, ఏం తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి, ప్రతి పూట కూడా మనకి ఒకవేళ ఒక పూట ఎక్కువ తిన్నా కూడా రెండో పూట మనం దాన్ని డైట్ ప్లాన్ లో ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి మైండ్ఫుల్ ఈటింగ్ ద్వారా మనకి అందుతాయి. ఈ మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఏంటి అంటే సో టేస్ట్ చూసి కానీ లేకపోతే కలర్ చూసి కానీ స్మెల్ చూసి కానీ టెంప్ట్ అవ్వకుండా మన మైండ్ఫుల్ గా మన బాడీకి ఏం కావాలో అటువంటి ఫుడ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని దాని పరంగా మనం తీసుకోగలిగితే చాలా మంచిగా మనకి హెల్ప్ అవుతుంది. సో వీటి కోసం మనం ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే దీనికి 3 steps ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే మన కమ్యూనిటీ. సో దాని పరంగా అంటే మైండ్లెస్ ఈటింగ్ నుంచి మైండ్ఫుల్ ఈటింగ్ రావడానికి మన కమ్యూనిటీ చాలా మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఏ టైంలో ఏం తినాలి, ఫైబర్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ప్రోటీన్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఆకలిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి మనకి కమ్యూనిటీ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే కోచ్ కూడా రెగ్యులర్ లైఫ్ స్టైల్ మనం వాటర్ ఎలా తీసుకోవాలి, ఏ టైంకి ఏమేమి తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి మనకి గైడ్ చేస్తూ ఉంటారు. చాలా మంది ప్రొడక్ట్స్ మీదే ఉంటారు. ఈ ప్రొడక్ట్స్ అనేవి మనకి ఎక్కడొకక్కడ బయట తక్కువ రేట్ లో దొరకచ్చు, ఆన్లైన్ లో దొరకచ్చు, లేకపోతే ఎదుటి వాళ్ళ దగ్గర దొరకచ్చు, ఎలా అయినా దొరకచ్చు మనకి ప్రొడక్ట్స్.
బట్ మనకి ఏంటి అంటే ఈ కమ్యూనిటీ ఈ కోచ్ సపోర్ట్ కనుక లేకపోతే సో మన ఆహారము అలవాట్లు కనుక చేంజ్ చేసుకోకపోతే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా, సో మనకి ఎలాంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నా గానీ ఈ ఆహారపు అలవాట్లు చేంజ్ చేసుకోకుండా అంటే మైండ్లెస్ ఈటింగ్ నుంచి మైండ్ఫుల్ ఈటింగ్ రాకుండా మనకి ఎటువంటి ఛాలెంజెస్ నుంచి కూడా మనం బయటకు వచ్చేదానికి ఉపయోగపడుతుంది. సో ఈ విషయంలో మనం బాగా గమనిస్తే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం, మన టాపిక్ అంతా కూడా దీని గురించే జరిగింది. అంటే మనం రుచిని నమ్ముకొని మనం గనక తింటే, శరీరాన్ని కనుక పోషిస్తే, ఆ తర్వాత మన ఆస్తులు అమ్ముకున్నా కూడా మనము ఆ సమస్య నుంచి బయటకు రాలేము. సో ఈ విధంగా మనము ఫస్ట్ ఏంటి, మనం బాగా ఆకలి తీర్చేది ఆహారమే, అలాగే మనకి అనారోగ్యాన్ని తెచ్చేది ఆహారమే, అలాగే ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా మనం ఆహారాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఈ విధంగా మనము దీని గురించి కనుక క్లియర్ గా కనుక మనం అర్థం చేసుకుంటే చాలా మంచిగా మన లైఫ్ స్టైల్ ని, మన హెల్త్ ని, మన వెయిట్ ని మనం మెయింటైన్ చేసుకునే దానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇదంతా కూడా ఇది ఏ ఫుడ్ తీసుకోవాలి, మనము ఎలా ఉండాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి, మన అందరికీ కూడా రెగ్యులర్ గా మనకి ఎక్కడ తెలుస్తా ఉంది. సో లైవ్ వెల్నెస్ క్లబ్, ఈ లైవ్ వెల్నెస్ క్లబ్ ఏంటయ్యా అంటే గైడ్ టు యువర్ హెల్త్. మన హెల్త్ ని, మన వెల్త్ ని మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి, న్యూట్రిషన్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి లైవ్ వెల్నెస్ క్లబ్ రెగ్యులర్ గా మనకి గైడ్ చేస్తూ ఉంటుంది. ఈ లైవ్ వెల్నెస్ క్లబ్ అనేది చాలా మంది లైఫ్ లో వాల్యూ అనేది యాడ్ చేసింది. రెగ్యులర్ గా మోర్ దాన్ ఒక 10,000 పీపుల్ కి పైనే మనకి రెగ్యులర్ గా మనకి లైవ్ వెల్నెస్ క్లబ్ అనేది హెల్త్ పరంగా, వాళ్ళకి లైఫ్ స్టైల్ పరంగా కూడా చాలా మంచిగా గైడ్ చేస్తూ ఉంది. సో ఇంత మంచి కమ్యూనిటీలో, ఇంత మంచి లైవ్ వెల్నెస్ క్లబ్, ఇంత మంచి ఫ్యామిలీలో ఒక భాగంగా నేనైనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో వన్స్ అగైన్ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఇంత మంచి కమ్యూనిటీని, ఇలాంటి ఫ్యామిలీని నాకు పరిచయం చేసినందుకు థ్యాంక్స్ టు మై కోచ్. ఇలాంటి టాపిక్ మీ అందరికీ షేర్ చేసుకునే దానికి లైవ్ వెల్నెస్ క్లబ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్. Thank you, sir. Wonderful information.